డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నాకు ఏ పాపం తెలీదు అంటూనే దొరికిపోయిన వైవి సుబ్బారెడ్డి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్లో అప్పటి టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఏదైతే విచారణకు పోలీసులు పిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మొన్న నాకు పని ఉంది, నేను తర్వాత రోజు వస్తానని చెప్పేసి అనటం కావచ్చు. ఈ క్రమంలో నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. సరే, హాజరైన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అక్కడ పోలీసులు అడిగిన సమాచారాలకి ఈయన చెబుతున్నది ఏంటి అంటే, బయటకు వచ్చిన తర్వాత నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పరకామణి దొంగతనం అసలు నాకు తెలీదు అని చెప్పేసి అన్నారు. సో అసలు నా హయాంలో జరిగినట్టుగా కూడా నా దృష్టిలో లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, రైట్, ఇది కూడా బాగానే ఉంది. అంటే ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఈ పరకామణికి సంబంధించిన దొంగతనం సంగతి ఆయనకి తెలీదు. అది ఎప్పుడు తెలిసింది? ఆయన పరిపాలనా సమయం అయిపోయిన తర్వాత దృష్టికి వచ్చిందని ఇది చెప్పుకుంటూ వచ్చారు. పోనీ అప్పుడైనా దానికి సంబంధించిన అంశం పైన మాట్లాడాలి కదా. ఇది ఇవాళ కదా రేపైనా మెడకు చుట్టుకుంటుందని. సరే, ఆ విషయం ప్రక్కన పెడదాం. ఇక్కడ ఈ దొంగతనానికి సంబంధించిన కంప్లైంట్ ఎప్పుడు లాంచ్ అయింది ఏంటి అని అంటే, ఏప్రిల్ 4వ తేదీ 2023. ఇది అలా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించింది ఈయన ఏదైతే ఆ రవికుమార్, దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రవికుమార్, ఆయన 14.5 కోట్లు గిఫ్ట్ డీడీ కింద టీటీడీకి ఇచ్చింది ఎప్పుడండి? 19 జూన్ 2023. సో టీటీడీ చైర్మన్గా అప్పుడు ఎవరున్నారు? ఈయనే ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారే ఉన్నారు. రెజల్యూషన్ ఎలా పాస్ చేసింది ఎవరు? రెజల్యూషను గిఫ్ట్ డీడీ కింద ఇట్లా వీళ్ళు ఇచ్చారు, తీసుకుంటున్నామని చెప్పేసి టీటీడీ పాలక మండలి అప్పుడు చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి, ఎవరైనా సరే అప్పుడు చైర్మన్గా ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ రెజల్యూషన్ పాస్ చేస్తారు. సో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు? ఈయనే. మరలా ఈ వైవి సుబ్బారెడ్డి అప్పుడు దాకా ఉండి మరి నాకు తెలియదు, సరే జరిగిన సంగతి నాకు తెలియదు అనడం వేరు, కానీ అసలు నా నోటీస్లోనే లేదనడం వేరు. ఇక్కడ ఇది గమనించండి. సో ఆయన ఏమంటున్నారు? అసలు నాకు తెలియని కూడా తెలియదు అని చెప్పేసి అన్నారు. మరి రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ డీడీ రవికుమార్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? పైగా ఆయన ఒక ఉద్యోగి అయ్యుండి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు అనేది ఆలోచనలో ఉండాలిగా. అది లేదు. 2, ఇక ఈయన ఆగస్టు 5వ తేదీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ యొక్క టీటీడీ చైర్మన్గా ఆయన తీసుకున్నారు బాధ్యతలు. సో 7వ తేదీన దీనికి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు మీటింగ్ కూడా నిర్వహించారు, పాలక మండలి సమావేశం నిర్వహించారు. సో ఆ సమావేశంలో ఇరువురు పాల్గొన్నారు. ఎందుకంటే ఈయన నా నోటీసులో లేదు అంటున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చినాయి. ఇక లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9, 2023. సో ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళు చెప్పేదానికి అక్కడ జరిగిన దానికి పొంతనే ఉంటలా. సరే, నాకు తర్వాత తెలిసింది అది నా హయాంలోనే జరిగిందంటే, సరే ఎప్పుడు జరిగినా ఎవరు చేసిన తప్పే అని మాట్లాడటం వేరు. అయితే ఇక్కడ ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆ ఫైల్ కనిపించట్లేదట. సో అక్కడ ఆ సైన్ ఎవరిది? డిజిటల్ సైన్ ఉందా లేకపోతే ఆయన నార్మల్ సైన్, మాన్యువల్ సైన్ ఉందా అనేది అది కనిపించట్లేదు. ఆ ఫైల్ కనబడితే ఇప్పుడు దానికి సంబంధించిన డేటా వస్తుంది. ఒకవేళ డిజిటల్ సైన్ ఉండి ఆయన ప్రమేయం లేకుండా ఏమైనా చేశారా? నిజంగానే వైవి సుబ్బారెడ్డి గారు నిజం చెప్పినట్లుగా అని భావించాలా? లేదు, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా ప్రజలందరికీ తెలుసు ఆయన భక్తుడు, స్వామివారి పట్ల కావచ్చు, జనరల్గా ఆయన కొంచెం భక్తి భావాలు ఎక్కువ అనే సంగతి. కానీ ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో అసలు వాస్తవం ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉందిగా. సో సదరు అధికారులు ఖచ్చితంగా ఈ అంశంలో లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలని సేకరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అసలు వాస్తవాలు ఏంటి అనేది బయటపడుతుంది. కాకపోతే సుబ్బారెడ్డి గారు చేసిన పొరపాటో మిస్టేకో ఎలాగో చెప్పలేం, కానీ ఓ విధంగా మొన్న కరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి నేను వాళ్ళ విచారణకు రాలేను అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పంపించడం అది తప్పే కాదు. సో ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు, సరే ఆయన పనులు, ఆయన బిజినెస్, ఆయన బిజీ మీటింగ్లు ఏవో ఉంటే సార్ దానికి సంబంధించిన వ్యవహారాలు ఉండొచ్చు. కానీ వాటితో పాటుగా ఈయన ప్రెస్ మీట్ పెట్టిన సమయం చూశారు, అది ఒక విధంగా రాంగ్ టైం. పైగా ఆయన ఆ ప్రెస్ మీట్లో
మెటీరియల్ పట్టుకొని చదువుతున్నారు. అది మామూలుగా స్వతహా ఇప్పుడు నేను మామూలుగా ఎలా చెప్తున్నానండి అభిప్రాయం అనేది, అలా మాట్లాడాలి. ఇప్పుడు నా చేతిలో ఏమైనా పేపర్ ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు నేను గణాంకాలతో సహా చెప్తున్నాను. అవేంటి నేను మెమరీలో పెట్టుకున్నాను కాబట్టి, నాకు దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో అట్లాగే ఇప్పుడు జరిగినవే కదా ఆయన చెబుతుంది. ఏం జరిగింది, ఏంటి, ఎవరేం చేస్తున్నారని చెప్పడానికి దానికి పేపర్లో చూసి చెప్పవలసిన అవసరం ఏంటి? సో అంటే ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్ పెట్టించారు అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. సో ఆయన నిజంగానే దీనికి సంబంధించిన దాంట్లో ఎక్కడ ప్రమేయం లేకుండా ఉండి ఉండవచ్చు, ఈ అధికారులు ఏదైనా చేసి ఉండి ఉండవచ్చు. కానీ దర్యాప్తుకి బ్రహ్మాండంగా సహకరించవలసిన బాధ్యత సదరు సుబ్బారెడ్డి గారి పైన ఉన్నమాట వాస్తవం. కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను, నేను ఇవాళ రాలేను, రేపు రాలేను, లేకపోతే నేను పలానా ఇంట్లో ఉన్నాను, ఇంటికి రండి అని చెప్పేసి ఆయన అంటాం కావచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీసే. కాకపోతే కొంత అనుమానం వస్తుంది కానీ నేను ఇవాళ రాలేను అని అన్నప్పుడు నిజంగానే ఆయనకు బిజీ షెడ్యూల్ ఉందా, మీటింగ్లు ఉన్నాయా, అవన్నీ కూడా పెద్దగా ఆలోచించరు. కానీ ఎక్కడో కనీసం 0.01% అన్నా ఆలోచిస్తారుగా, ఎక్కడో కొంత అనుమానం ఉంది అనే భావన. సో ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే గత ప్రభుత్వాల్లో అన్నీ జరిగినాయి. పైగా ఇది పరకమణికి సంబంధించింది వీడియో ఫుటేజ్తో సహా దొరికిపోయింది. సో అవన్నీ దొరికిన తర్వాత కదా విషయం ఇక్కడ బయటపడింది. పోనీ వీళ్ళు ఎప్పుడైనా సరే బయట పెట్టారా? అది బయట పెట్టరు, అలా ఉంటుంది అనమాట. పోనీ ఆయన హయాంలో జరిగింది, పోనీ ఆయన పదవీ కాలం అయిపోయింది. కానీ అప్పుడు మరి ఆ సమయంలో ఎవరైతే ఇప్పుడు ఆయనకు తెలిసిన సమయంలో పాలక మండలి చైర్మన్గా ఉన్నది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. ఆయనతో పాటు వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇది నా హయాంలో జరిగింది, ప్రస్తుతం ఈయన హయాంలో బయటపడింది అని చెప్పేసి ఓపెన్గా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి ఉంటే ఓకే, వీళ్ళు చాలా పారదర్శకంగా ఉన్నారు, స్వామివారి పట్ల చిత్తశుద్ధితో భక్తితో వ్యవహరిస్తూ ఉన్నారు, అక్కడ ఏ తప్పు జరిగినా ఉపేక్షించట్లేదు అనే సంకేతం వెళ్ళేది. ఎవరికి వాళ్ళు తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉండి అసలు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు విచారణకు పిలిచినప్పుడు మాట్లాడుతుంటే మరి అప్పుడు దాకా ఈ అంశాలు తెరపైకి ఎందుకు తేలేదు అనే అభిప్రాయం రాదంటారా ప్రజల దృష్టిలోకి? ఖచ్చితంగా వస్తుంది. ఓ ప్రక్కన ఆ నెయ్యికి సంబంధించిన ఎపిసోడు అది కంపు చేసేసారు, మామూలుగా కాదు. ఏది సుప్రీంకోర్టు ఒక ఒక కమిటీ వేసి అందులో సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులను కూడా కలిపి ఉంచితేనే ఆ రకమైన పరిస్థితి ఉంది. సాధారణంగా రాష్ట్ర అధికారులు చేస్తుంటే అదిగో రాజకీయ కక్షతో కుట్రతో అనేవాళ్ళు. ఇప్పుడు ఆ అంటానికి కూడా ఆస్కారం లేకుండా వాళ్ళ నోటికి మూతలు పడినాయి. ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైవి సుబ్బారెడ్డి గారు మొత్తానికి నిన్న అటెండ్ అయ్యత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాంట్లో కొంత ఇబ్బంది పడతా దాన్ని మరి సరే తనకు ఇబ్బంది అంటే తను ఏదో చెప్పాలనుకొని ఇక్కడ చెప్పిన దాంట్లో తన నోటీస్లో లేదు అని అన్నప్పుడు, కానీ ఆయన అధికారంలో ఉన్నారు, ఆ తర్వాత ఆయన రెజల్యూషన్ పాస్ చేశారు, అవన్నీ కూడా జరిగినాయి కదా, అవన్నీ చూడకుండా చేయలేరుగా. ఇప్పుడు ఏమి మనం ఎక్కడ సంతకం పెడుతున్నామో ఎలా పెడుతున్నామో అనేది చూడకుండా చేయలేరు. ఒకవేళ సంతకం ఇది ఏంటి కాకపోతే అది ఇంకో క్రైమ్ అవుతుంది. మరలా ఆ ప్లేస్లో ఎవరు చేశారు, అధికారులు తప్పు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఎట్లాగుంది అంటే నాదా తప్పు నీదా తప్పు అంటే నీదే అని ఎదుటోళ్ళ వాళ్ళ మీద తోచేస్తారు కదా. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏనేమో అధికారులు తప్పు అంటారు, అధికారులు ఏందో తప్పు అంటున్నారు. సో ఇది దర్యాప్తులో తేలవలసిన అవసరం ఉంది. సో నిజంగానే సంతకం ఏమైనా ఫోర్జరీ చేశారా, లేకపోతే ఏనే చేశారా, ఏనే చేసి ఒకవేళ మరలా దాన్ని ఏమైనా ఓవర్లుక్ అయి మర్చిపోవడం ఇట్లా ఏమైనా జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు అన్నీ మర్చిపోతున్నారు కదా, ఎప్పుడెప్పుడు ఏం చేశారు ఏంటి అనేది మాత్రం ఎవరు గుర్తుంటలా. సో ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన తరహాలో ఉంటున్నారు. కాబట్టి తాజాగా కూడా నిన్న జోగి బ్రదర్స్ అట్లా చెప్పారు పోలీసు విచారణలో, ఏమో నాకు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి అన్నారు. కానీ డబ్బులు ఎక్కడెక్కడ ఉంచారు అవన్నీ అడగండి బ్రహ్మాండంగా చెబుతారు. అంటే వీళ్ళు అడిగితే పోలీసులు అడిగితే చెప్పలేండి, ఎవరైనా వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అడిగారు అనుకోండి, ఏమంటే మనం డబ్బులు ఎక్కడెక్కడ దాచామంటే అవన్నీ గుర్తుంటాయి. ఓ 25 సంవత్సరాల క్రితం దాచిపెట్టినవి కూడా పలానా చాట ఆస్తి కొన్నాం, పలానా చాట ఉన్నాయి, డాక్యుమెంట్స్ పలానా చాట ఉన్నాయి అవి చెప్తారు. కానీ వీటికి సంబంధించిన అంశాలు మాత్రం 4 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 3 ఏళ్ల క్రితం ఏం జరిగింది అంటే మాత్రం అది గుర్తుండదు. ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే వైవి సుబ్బారెడ్డి గారు మొత్తానికి విచారణకు హాజరయ్యారు. కాకపోతే ఆ మాట్లాడుతూ ఈ చెప్పిన అంశాలు దొరికిపోయారు అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.